హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసిందండి. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఎటువంటి పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ జాబ్ నోటిఫికేషన్స్కి సెలక్షన్ అనేది జరుగుతుందండి. మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారి కోసం కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. జీతం వచ్చేసి 25,000 వరకు పర్ మంత్ అనేది ఉండొచ్చు అని చెప్తున్నారు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫీజు, ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఏం ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ముందుగా చూసుకుంటే ఉద్యోగం ఖాళీ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే పోస్ట్ నేమ్ తోటి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తంగా 11 టెంటేటివ్గా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇందులో ఒక ముఖ్య గమనిక ఏంటంటే అభ్యర్థులు గమనించాల్సింది, ఈ పోస్టులు అన్రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా రిజర్వేషన్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక జీతం వివరాలకు వచ్చేసి చూసుకుంటే నెలవారీ జీతం 25,000 వరకు ఉంటుంది. కన్సాలిడేటెడ్ పేమెంట్ కింద ఇస్తున్నారు. వారు ఈ అర్హతలు చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆప్షన్ ఏ కింద ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ప్లస్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, హెచ్ఆర్లో కానీ అడ్మిన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్కూల్లో పనిచేసిన వారికి అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరియు ఆప్షన్ బి చూసుకుంటే ఏదైనా మాస్టర్స్ డిగ్రీ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక రిక్వైర్డ్ స్కిల్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్, వర్డ్ అండ్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్లో ఖచ్చితంగా వారికి పట్టు ఉండాలి. మరియు ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 31st January 2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి. ఇన్స్టిట్యూట్ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా ఉండొచ్చు, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. బట్ నోటిఫికేషన్లు ఎక్కడ కూడా క్లియర్గా డీటెయిల్స్ అనేది ఇవ్వలేదండి వారు. ఇక ఎంపిక విధానం చూసుకుంటే షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. మొదటగా వచ్చిన అప్లికేషన్స్ ఆధారంగా అభ్యర్థులని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది జరుగుతుందని చెప్తున్నారు. ముఖ్య గమనిక ఏంటంటే ఇంటర్వ్యూ ముంబై క్యాంపస్లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబైలో నిర్వహించబడుతుంది. ఆన్లైన్లో ఎటువంటి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయాలని చెప్తున్నారు. ఫిజికల్ ఇంటర్వ్యూగానే ప్రజెన్స్ అనేది ఉండాలని చెప్తున్నారు వారు. ఇక దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. మహిళలకు వచ్చేసి ఆల్ కేటగిరీస్కి వచ్చేసి ఫీజు ఎటువంటిది లేదు. ఎందుకంటే ఉమెన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఒక దాని గురించి వారు ఫీజు అనేది, అప్లికేషన్ ఫీజు అనేది తీసేశారు. ఇక జనరల్ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 రూపీస్ అనేది ఉంటుందండి. ఈ ఫీజు ఆన్లైన్లో మాత్రమే పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పేమెంట్స్ అనేది చేయొచ్చు. ఇక ఉద్యోగ ప్రాంతం వచ్చేసి ఆయన టెన్యూర్ వచ్చేసి ముంబై క్యాంపస్ మహారాష్ట్రలోనే ఉండొచ్చు అని చెప్తున్నారు. ముంబై కింద 4 క్యాంపస్లుగా ఉన్నాయండి. అందులో హైదరాబాద్ కూడా ఉంది మన క్యాంపస్. కాల పరిమితి వచ్చేసి 1 year. ఇది కంప్లీట్గా కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇది పర్మనెంట్ జాబ్ అనేది కాదండి. మీ పనితీరు మరియు అవసరాల ఆధారంగా పొడిగించే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ అనేది కూడా జరగచ్చు అని చెప్తున్నారు. బట్ ఎవరైతే కెరియర్ బిల్డప్ కోసం ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది ఒక డీమ్డ్కి సంబంధించినది, గవర్నమెంట్ ఫండెడ్ ఒక ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్ అవుతుందని చెప్తున్నాను. ఇక ఇంటర్వ్యూలో దేనిపై ప్రశ్నలు ఉంటాయంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ సంబంధించిన క్వశ్చన్స్ ఉండొచ్చు. మరియు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉంటుంది. రిటర్న్ అండ్ ఓరల్ టెస్ట్లు రెండు కూడా ఇంగ్లీష్కి సంబంధించి వారు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ మరియు ఆఫీస్ నిర్వహణ వారు అడగచ్చు ఇంటర్వ్యూలో వీటికి సంబంధించిన ప్రశ్నలు. ఇక దరఖాస్తు చేసుకునే విధానం చూసుకుంటే అధికారిక వెబ్సైట్ www.tis.edu సందర్శించండి. అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీ జీమెయిల్ ఐడి తప్పనిసరిగా ఇవ్వాలి అండి. అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా జీమెయిల్ ఐడిని ఫర్దర్గా మనము యాక్టివ్గా ఉంచుకోవాలి. ఫర్దర్ కమ్యూనికేషన్ అన్నీ కూడా జీమెయిల్ ఐడికే వస్తుంది. కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసి దాన్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫర్దర్ రిఫరెన్స్ కింద ఉంటుంది అది. ఇక ముఖ్యమైన తేదీలు, ఇంపార్టెంట్ డేట్స్ టు రిమెంబర్ ఈజ్ నోటిఫికేషన్ అనేది 22nd January 2026 నాడు విడుదలైందండి. ఇక ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి చివరి తేదీ వచ్చేసి February 15, 2026.
మనకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీరు వెంటనే అప్లై చేసుకోండి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా కావలసిన డాక్యుమెంట్స్ తోటి అప్లై చేసుకోవాలి. ఇక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్ ఏంటంటే అప్లై చేసే ముందు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా పూర్తిగా నోటిఫికేషన్ చదవండి. క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేయండి. ఎందుకంటే ఎలిజిబిలిటీ ముందుగానే చూసుకోండి. ఎంపికైన వారు 15 రోజులలోనే జాయిన్ అవ్వాలి ఈ జాబ్కి వచ్చేసి. ఇంటర్వ్యూ సమయానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఆ సర్టిఫికేట్స్ ఒక జిరాక్స్ కాపీలు అనేది తీసుకొని వెళ్ళాలి ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూకి అండ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ కింద వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఇక ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని నా యొక్క వీడియోలని ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. అండ్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో నీడ్ ఉన్న వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు వాటికి సంబంధించిన రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.